హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మనం యూజువల్లీ డెజర్ట్ రెసిపీస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి కస్టర్డ్. మరి ఆ కస్టర్డ్ ప్రిపేర్ చేయడానికి మెయిన్గా మనకు కావాల్సింది కస్టర్డ్ పౌడర్. ఆ కస్టర్డ్ పౌడర్ని ఎప్పుడు స్టోర్లో పర్చేస్ చేసే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా తేలిగ్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఎలా ప్రిపేర్ చేసేయాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు షుగర్ వేసుకుని షుగర్ని బాగా ఫైన్ పౌడర్ లాగా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకోండి. అస్సలు పలుకు అనేది ఉండకూడదు. ఈ కస్టర్డ్ పౌడర్ టెక్స్చర్ మొత్తం కూడా మీరు షుగర్ని గ్రైండ్ చేసుకునే విధానం బట్టే ఉంటుంది. సో మ్యాక్సిమం వీలైనంత వరకు ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. అలాగే 1/2 కప్ మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ వికీఫీల్డ్ కంపెనీ కార్న్ఫ్లోర్ యూజ్ చేశానండి. మీకు అందుబాటులో ఉన్న ఏ కార్న్ఫ్లోర్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను నెస్ట్లీ ఎవ్రీడే మిల్క్ పౌడర్ యూజ్ చేశాను. ఇది కాకుండా మీరు నచ్చిన మీకు ఏ బ్రాండ్ అవైలబిలిటీలు ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 డ్రాప్స్ ఆఫ్ ఎసెన్స్ వేసుకోండి. మీ దగ్గర ఏ ఎసెన్స్ అవైలబిలిటీలో ఉంటే అది వేసుకోండి. దానివల్ల మనకి కస్టర్డ్ పౌడర్ అనేది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నా దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంది. నేను ఆ వెనీలా ఎసెన్స్ని ఒక 2 డ్రాప్స్ వేశాను. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ కాకుండా ఇంకా ఏమైనా ఎసెన్స్ అంటే పైనాపిల్ ఎసెన్స్, బటర్ స్కాచ్, ఇలా డిఫరెంట్ ఎసెన్స్ ఉంటాయి కదా అవైలబుల్గా మార్కెట్లో. సో మీ దగ్గర ఏది ఉంటే దాన్ని ఒక 2 డ్రాప్స్ వేసుకోండి. మిక్సీ జార్లో మళ్ళీ ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కేవలం ఒక్క చిటికెడు ఫుడ్ కలర్ అనేది వేసాను నేను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఈ స్టెప్ ఎందుకు చేశానంటే నేను మనకి యూజువల్లీ కస్టర్డ్ పౌడర్ మనకి మార్కెట్స్లో దొరికేది కొంచెం లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది కదా. సో నేను ఆ కలర్ రావటం కోసం కేవలం ఒక చిటికెడు వేసాను. మీకు ఫుడ్ కలర్ వద్దు అని అనుకుంటే ఆ స్టెప్ని కంప్లీట్గా స్కిప్ ఆఫ్ చేసేయండి. బట్ మీకు కస్టర్డ్ పౌడర్ అనేది వైట్ కలర్లోనే ఉండిపోతుంది. సో ఆ పౌడర్ వేసిన తర్వాత ఒక్కసారి పల్స్ ఇచ్చేసేయండి. మనకి కస్టర్డ్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్తో ఈ టిప్స్ యూస్ చేసి మీరు కనుక కస్టర్డ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుని రిఫ్రిజిరేట్ చేసుకుంటే ఒక 8 కంటైనర్లో 5 to 6 months పాటు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మీరు ఈ కస్టర్డ్ పౌడర్ యూస్ చేసి చాలా రెసిపీస్ ప్రిపేర్ చేయొచ్చు. లైక్ కస్టర్డ్, ఫ్రూట్ సలాడ్, కుకీస్, కేక్ చాలా ప్రిపేర్ చేయొచ్చు. ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. డూ ట్రై ఇట్ అండ్ డూ షేర్ ఫీడ్బ్యాక్. రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.